హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ ప్రియా. ఈరోజైతే నేను ఇంకొక రెసిపీ తోటైతే మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అది దొండకాయ మసాలా కర్రీ. అది చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేనైతే దొండకాయలని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటిని అయితే ఇలా 4 ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేనైతే ఒక హాఫ్ కేజీ దొండకాయలను అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అవి కట్ చేసుకొని పెట్టుకున్నాక దాంట్లోకి మసాలా అయితే రెడీ చేసుకుందాము. దాంట్లోకి ఏమేమి కావాలో చూద్దాము. నేనైతే మసాలా కోసం 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చెక్క, లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న ముక్క కొబ్బరి, 2 స్పూన్స్ నువ్వులు, ఇవైతే ఒకటి తర్వాత ఒకటి మీడియం ఫ్లేమ్ మీద అయితే వేపుకొని మాడకుండా పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కలిపి నేనైతే మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఒక నిమ్మకాయ సైజులో చింతపండునైతే వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే కొన్ని కొన్నిగా వేసుకొని మాడకుండా వేపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. దొండకాయలు వేగినాక మనమైతే పక్కన తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవైతే వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. కరివేపాకు అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకొని కొద్దిగా సేపు బాగా వేపుకోవాలి. మనమైతే ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాము. తర్వాత అవి వేగినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. కొంచెం వేగినాక మనమైతే 1 స్పూన్ పసుపు వేసుకొని మనమైతే ఏదైతే మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నామో పేస్ట్ లాగా దాన్ని వేసుకొని కొద్దిగా సేపు బాగా వేగనివ్వాలి.
మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసునైతే అందులో వేసుకుందాము. పులుసు దగ్గరికి అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దొండకాయలను అయితే అందులో వేసుకుందాము. కూర దగ్గరికి అయ్యేటప్పుడు మనమైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.